నవగ్రహ దోష పరిహారాలు మన జీవన విధానంతో ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. మన చుట్టూ ఉండేవారితో మనం వ్యవహరించే తీరు మనకు నవగ్రహాల అనుకూలతను సిద్ధింపజేస్తుంది. రవి, సూర్యగ్రహం దోషం తొలగాలి అంటే తండ్రి మాటకు గౌరవం ఇవ్వాలి, ఆదరంతో సేవ చేయాలి. చంద్రుని అనుగ్రహం కోసం తల్లి ఆజ్ఞను పాటించాలి, అన్ని విధాలుగా సేవ చేయాలి. అమ్మవారిని పూజించినట్లుగానే తల్లిని ఆరాధించాలి, ఆదరించాలి. మంగళ, కుజగ్రహ దోషం పరిహారం కోసం అన్నదమ్ములతోనూ స్నేహితులతోనూ మంచిగా మసులుకోవాలి. అసూయ ద్వేషాలు పనికిరావు. బుధగ్రహం అనుకూలత కోసం అక్క చెల్లెళ్లతోనూ కూతుళ్లతోనూ ఆదరంగా వ్యవహరించాలి. గురుగ్రహం అనుగ్రహం కావాలి అంటే నీ గురువులను, ఉపాధ్యాయులను, నీ మంచి కోరేవారిని గౌరవించాలి. శుక్రగ్రహం అనుకూలత కావాలి అంటే పెళ్లి చేసుకున్న వ్యక్తిని, భార్య కానీ భర్త కానీ ప్రేమగా చూడాలి, అనురాగంతో వ్యవహరించాలి. శనిగ్రహం దోషాలు తొలగాలి అంటే తండ్రి వైపు బంధువులను ఆదరించాలి, అంటే పెదనాన్న, చిన్నాన్న, అత్తలు వాళ్ళని. రాహుగ్రహం అనుకూలించాలి అంటే అత్తవారింటి వారితో మర్యాదగా ఉండాలి. వారు ఏది ఇస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి, ఇంకా ఇది కావాలి అని అడగకూడదు. కేతుగ్రహం అనుగ్రహం కావాలి అంటే పండితులను, మహాత్ములను గౌరవించాలి, హేళన చేయకూడదు. నవగ్రహ దోష పరిహారాలు ఈ విధంగా మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. శ్రీకృష్ణ అర్పణమస్తు.